హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జే హెల్దీ లైఫ్ స్టైల్. సో నేను ఈరోజు ఒక అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాను అనమాట. సో మీకు తెలుసు కదా, నా లాస్ట్ వీడియోస్లో చూస్తుంటే నా ట్రైపాడ్ ఇరిగిపోయింది. అందుకని ఈసారి రింగ్ లైట్ విత్ ట్రైపాడ్ కొనుక్కున్నాను. నాకు ఎంత కాస్ట్ పడింది, ఎలా ఉంది అవన్నీ చెప్తాను మీకు. కాకపోతే నాకు ప్రోడక్ట్ చూసినాక అనిపించింది ఏంటంటే పైసా వసూల్ ప్రోడక్ట్ అని. చాలా బాగుంది. అండ్ మామూలు 500 రూపీస్ స్టాండ్ నేను యూజ్ చేసేది అయితే అది అంత హైట్ ఉండదు, ప్రాబ్లం అవుతుంది హైట్తో డీల్ చేసేటప్పుడు. బట్ ఇదైతే చాలా హైట్ ఉంది. అండ్ లైటింగ్ కూడా చూస్తున్నారు కదా, 3 డిఫరెంట్ మోడ్స్లో ఉంది. అండ్ బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఓపెనింగ్ ప్లస్ ఇన్స్టాలేషన్ రెండు చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి నాకు ఐ థింక్ 7 to 8 days పట్టిందండి డెలివర్ అవ్వడానికి. చూసారు కదా, ఇది స్టాండ్ అనమాట. సో మంచి విషయం ఏంటంటే రింగ్ లైట్తో పాటు స్టాండ్ కూడా వస్తుంది. సో మనకి ఏమీ ప్రాబ్లం ఉండదు. ట్రైపాడ్ లేకపోయినా పర్వాలేదు, దీనికి మొబైల్ పెట్టుకుంటానికి కూడా ఉంటుంది, కెమెరా కూడా పెట్టుకోవచ్చు. నేను చూపిస్తాను చూడండి లైట్తో పాటు ఏమేమి వచ్చాయని చెప్పేసి. సో ఇది లైట్ అనమాట. ఇది వచ్చేసి ఎంత ఉందంటే ఒక జాన, దాని మీద ఒక బెత్త, అంటే లైక్ ఒక ఆల్మోస్ట్ ఒక మూర అంత పొడుగుంది. మూరని ఏమంటారు ఇంగ్లీష్లో, ఐ డోంట్ నో. బాగానే వెడల్పు ఉంది చూడండి. నేను చూపిస్తున్నాను ఇక్కడ మెజర్మెంట్. సో ఇక్కడ మనం ఫిక్స్ చేసుకుంటానికి అది అంతా ఇవి కూడా వచ్చాయి. నేను ఇన్స్టాలేషన్ చేసి చూపిస్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో మనకి ఏంటంటే ఇది రిమోట్తో పాటు వచ్చిందనమాట. సో రిమోట్తో పాటు రావడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా యాక్సెస్ చేసుకుంటానికి బాగుంటుంది. సో ఇప్పుడు ట్రైపాడ్ ఉంది కదా, ఫస్ట్ దీన్ని ఫిక్స్ చేద్దాము ఈ స్టాండ్ని. సో ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది కదా, దాన్ని లూజ్ చేసుకొని దీన్ని ఇలా వెడల్పు చేసుకోవాలి. సో ఐ థింక్ మీకు వీడియో చూస్తేనే అర్థమైపోతుంది. నేను చాలా నీట్గా ప్రతి స్టెప్ మిస్ అవ్వకుండా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడితే అంతా స్కిప్ అయిపోతుందండి, అందుకనే నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టకుండా చూపించాను. సో ఇన్స్టాలేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా. సో అందుకనే నేను చూపించాను. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇది చాలా హైట్ ఉందండి, ఎంత హైట్ ఉందో అసలు. అండ్ ఈవెన్ రింగ్ లైట్ కూడా 360 degree యాంగిల్ రొటేషన్ అనమాట. సో చూపిస్తాను చూడండి ఎంత హైట్ ఉందో. చూసారు కదా, ఇది ఓన్లీ మనం ఇంకా వన్ నాబ్ దగ్గరే ఓపెన్ చేసాము, ఇంకొక నాబ్ ఉంది పైన. సో మా అమ్మకు చెప్తున్నాను చూడండి ఎంత హైట్ ఉందో అని, చాలా హైట్ ఉంది ఇది. సో బట్ మనం అంత హైట్ ఇప్పుడు యూస్ చేసుకోలేం కాబట్టి మనకి ఎంత హైట్ కావాలి అని ఆ లెవెల్ ఫిక్స్ చేసుకొని నాబ్ టైట్గా క్లోజ్ చేసేసేయాలి. సో ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా చూడండి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ. సో ఇది ఉంది కదా, ఫస్ట్ దాన్ని ఓపెన్ చేస్తే దాని లోపల ఒక స్క్రూ ఉంటుంది అనమాట. సో దానికి ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వీటిని జాగ్రత్తగా పెట్టుకోండి, ఎందుకంటే మనం ఎప్పుడన్నా అవసరం లేదు అనుకున్నప్పుడు రిమూవ్ చేసుకున్నప్పుడు పెట్టుకుంటానికి ఈజీగా ఉంటుంది. సో దీన్ని ఫిక్స్ చేస్తున్నాము ఫస్ట్. ఇదేంటంటే దీనికి రింగ్ లైట్ ఫిక్స్ చేస్తామన్నమాట. సో దీన్ని టైట్గా బాగా తిప్పుకున్నాక ఇక్కడ పైన ఇంకొక ఉంది కదా, అది కూడా ఓపెన్ చేస్తే అక్కడ కూడా ఒక స్క్రూ ఉంటుంది. సో దానికి మనం రింగ్ లైట్ ఫిక్స్ చేస్తాము. రింగ్ లైట్ కూడా పెద్దగానే ఉందండి, చిన్నగా లేదు, బాగుంది. అండ్ ఎవరైతే ఎక్స్పెషల్లీ కుకింగ్ ఛానల్స్, బ్యూటీ ఛానల్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే బెస్ట్ అని చెప్పొచ్చు ఇది. లైటింగ్ ఎఫెక్ట్స్ మాత్రం బాగున్నాయి.
చూసారు కదా, జాగ్రత్తగా మీరు పట్టుకొని దాన్ని ఇది చేయండి. కొంచెం కింద పడినా కూడా పగిలే ఛాన్సెస్ ఉంటాయి. సో జాగ్రత్తగా. అండ్ మనకి ఈ రింగ్ లైట్ కింద ఒక బాల్ లాగా ఉంది. అదేంటంటే లైక్ రొటేట్ అవ్వడానికి అనమాట. లైట్ని మనం ఎలా కావాలంటే అలా రొటేట్ చేసుకొని అక్కడ నాబ్ ఫిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, లైట్ పెట్టేటప్పటికి ఇంకా స్టాండ్ బాగా పైకి అయిపోయింది. సో ఇంకా కొంచెం మనం కిందకి దించుకోవాలి. నేను అదే చెప్తున్నాను, చాలా పైకి అయిపోయింది అని. సో ఇప్పుడు దాన్ని కొంచెం మనకి ఎంత హైట్లో కావాలనుకుంటున్నామో సో అంత హైట్లో పెట్టుకుంటే బాగుంటుంది. సో లైట్ వైపు అయిపోయింది కదా, ఇప్పుడు మనం మొబైల్ స్టాండ్ ఫిక్స్ చేసుకుందాము. సో ఈ స్టాండ్ వచ్చేసి దీనికేమో ఇట్లా జస్ట్ పుష్ టైప్ వచ్చింది అనమాట. కొన్నిటికి స్క్రూ టైప్ కూడా వస్తుంది. చూసారు కదా, దీన్ని ఇలా లోపలికి పుష్ చేయాలి టైట్గా. సో పూర్తిగా లోపలికి వెళ్ళిపోవాలి అది. ఇంకొకటి ఏంటంటే ఈ మిడిల్లో మొబైల్ది వైర్ ఉంది కదా, ఇప్పుడు మనం ఫిక్స్ చేసింది అది చాలా ఫ్లెక్సిబుల్ అనమాట. లైక్ మనం ఎలా కావాలంటే అలా బెండ్ చేసుకోవచ్చు దాన్ని. సో అప్పుడు మనకి ఫ్రంట్ బ్యాక్ అలా చేసుకోవాలనుకున్నా కూడా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. సో ఇది మొబైల్ పెట్టుకుంటానికి. సో దీన్ని ఇలా పుష్ చేయాలి ఆ రౌండ్కి. తర్వాత వెనకాల నాబ్ ఉంది కదా, దాన్ని టైట్ చేసుకోవాలి. చూసారు కదా, అయిపోయిందండి మన ఇన్స్టాలేషన్. చాలా సింపుల్ అనమాట. మనకి చాలా ఓపెన్ చేసిన వెంటనే ఏంటి ఇన్ని ఉన్నాయి అని కొంచెం అలా అనిపిస్తుంది కానీ బట్ వెరీ ఈజీ. సో చూసారు కదా, ఇది చాలా ఫ్లెక్సిబుల్ అనమాట. మనం ఎలా కావాలంటే అలా బెండ్ చేసుకోవచ్చు. ఈవెన్ రింగ్ లైట్ కూడా చూడండి 360 డిగ్రీస్ అనమాట. ఎలా కావాలంటే అలా బెండ్ చేసుకోవచ్చు మనం. సో కుకింగ్ అది చేసేటప్పుడు కానీ ఇలా కిందకి లైట్ ఫోకస్ దాని మీద పడాలనన్నా వంట మీద చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది. సో ఏదైనా చీకట్లో లైక్ నైట్ టైం అలా చేయాలి అని అనుకున్నా కూడా సో వీడియోస్ నైట్ టైం అలా చేయాలి అని అనుకున్నా కూడా సూపర్గా ఉపయోగపడుతుంది. సో మీ అందరికీ ఈ వీడియో ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. మీకు ఎవరన్నా కుకింగ్ కానీ బ్యూటీ ఛానల్స్ కానీ అలాంటి వాళ్ళు అవసరం అని అనుకుంటే తీసుకోవచ్చు. అండ్ నేను ఎందుకు చూపించాను అని అంటే, నేను నార్మల్ ట్రైపోర్డ్స్ ఉన్నాయి కదా, ఐ థింక్ 400 అనుకుంటా. నాకు ఆల్రెడీ 2 ట్రైపోర్డ్స్ ఇరిగిపోయాయి. క్వాలిటీ చాలా తక్కువ ఉంటుందన్నమాట వాటికి. బట్ దీని స్టాండ్ చాలా క్వాలిటీ బాగుంది. అండ్ దీనికి విత్ రింగ్ లైట్ వచ్చింది, విత్ రిమోట్ కూడా ఉంది కాబట్టి ఈజీగా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ చూడండి, దీన్ని ఎలా చేయాలంటే ఇలాంటిది ఏదైనా ఉంటుంది కదా, సో యూఎస్బి కేబుల్ లాగా వస్తుంది. సో ఇలాంటి దాని కనెక్టర్కి ఏదైనా ఫిక్స్ చేసి లైట్ వేసుకుంటే వచ్చేస్తుంది. సో ఇది రిమోట్లో వచ్చేసి ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఒకటి ఉంది, ప్లస్ అండ్ మైనస్ బటన్స్ ఉన్నాయి, అండ్ మోడ్ చేంజ్ బటన్ ఉన్నాయన్నమాట. సో నేను రూమ్లో అన్ని లైట్స్ అవన్నీ ఆఫ్ వేసి పూర్తిగా చీకటిగా చేశాను. సో అందుకని అలా కనిపిస్తుంది. సో చూపిస్తాను చూడండి. సో ఇది ఒక మోడ్, ఇది ఒక మోడ్, వైట్, లైట్ బ్లూ కలర్ అండ్ ఇది వార్మ్ కలర్. ఈ 3 మోడ్స్ ఉన్నాయి. వీటిని బ్రైట్నెస్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకుంటానికి కూడా ఇవి ఉన్నాయి, బటన్స్ ఉన్నాయి. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మంచి వీడియోస్ ఇంకా వస్తాయి. కొత్త ట్రైపోడ్ వచ్చింది కాబట్టి కొత్త వీడియోస్ కూడా వస్తాయి. సో that's it for today. I'll see you guys in the next video. Thank you. Friends, subscribe to my channel and turn on the notification bell so that whenever I upload new video you will receive the notification.